మీద సినిమాలు ఒకే సిరీస్ పైన తీస్తున్న హీరోలు సేమ్ లుక్ కంటిన్యూ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఏళ్లకు ఏళ్లు చాలా బాగా పొడవాటి జుట్టుతో గడ్డంతో ప్రేక్షకుల ముందు కనిపించాడు హీరో యష్. పొడగు జుట్టు ఎక్కువ రోజులు మెయింటైన్ చేసిన అవార్డు ఏదైనా ఇవ్వాల్సి వస్తే అది యష్ లాంటి హీరోకే ఇవ్వాలి. కేజీఎఫ్ 2 వరకు జుట్టు చాలా రోజులు పెంచి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పార్ట్ 3 కోసం మళ్ళీ పెంచి ఏళ్లకు ఏళ్లు ఇదే లుక్లో ఉండబోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయంటే బడ్జెట్ పెరగడంతో పాటు బడ్జెట్ పెరిగిన ప్రతిసారి హీరోల జుట్టు కూడా పెరుగుతుంది. ఇది ఆనవాయితీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కల్కి ఈ సినిమా ప్రమోషన్ సాంగ్ అంటూ ప్రభాస్ పొడవాటి హెయిర్ స్టైల్తో బాగా పెంచేసి అద్భుతంగా కనిపించాడు. ఈ లుక్తో కల్కి సినిమాపై ఓ అంచనా వచ్చింది. ఇక మహేష్ బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లుక్ కోసం చాలా రోజులుగా హైడ్ చేసిన మహేష్ హెయిర్ స్టైల్ ఎంతో బ్యూటిఫుల్గా పొడవుగా తాజాగా సన్ రైజర్స్ టీంతో ఫోటోలు దిగడంతో బయటపడింది. ఈ లుక్కి టాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయారు. ఇక యానిమల్ సినిమాలో సైతం రణబీర్ కపూర్ పొడవాటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశారు. దానితో పాటు మరో భాగం కూడా రానున్న నేపథ్యంలో అదే హెయిర్ స్టైల్ కంటిన్యూ అవుతుంది. పైగా నార్త్ రామాయణం కోసం రణబీర్ కపూర్ పొడవాటి జుట్టుని మెయింటైన్ చేయాల్సిన అవసరం కనిపించింది. ఇక ఇటీవల ద గోట్ లైఫ్ సినిమా కోసం పృథ్వీ చాలా లాంగ్ హెయిర్ స్టైల్తో కనిపించారు. పుష్పరాజ్ సైతం పార్ట్ 1తో పాటు పార్ట్ 2 కోసం కూడా పొడవు జుట్టునే బన్నీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక సూర్య మొట్టమొదట పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన కంగువ సినిమా కోసం లాంగ్ హెయిర్తోనే చాలా రోజులుగా షూటింగ్ చేస్తున్నారు. అలాగే తంగలాన్ సినిమా కోసం విక్రమ్ చాలా ఏళ్లుగా హెయిర్ స్టైల్ పొడవుగానే ఉంచి షూటింగ్ చేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా సినిమా తీయాలంటే భారీ బడ్జెట్తో పాటు భారీగా జుట్టు కూడా మెయింటైన్ చేయాలి అని తాజాగా మన హీరోలు తీస్తున్న సినిమాలను చూస్తే అర్థమవుతుంది.